ఒకసారి మాట్లాడుకుందాం. అంటే సరే బొత్స గారు ఏదో వన్ మ్యాన్ షో లాగా పాపం ఆయన ఏదో చేస్తున్నారు, ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడట్లేదు. మరి ఇంతకుముందు కూటమి నాయకులు విమర్శించే ఆల్ పార్టీ లేకపోతే అన్ని శాఖల మంత్రి అనేవారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని. మరి ఆయన ముఖ్యమంత్రి మైక్ ఇనేవే, మరి ఆయన కూడా మాట్లాడట్లేదు కాబట్టి బొత్సే మాట్లాడుతున్నారు. అందులో గోల్సా సెల్ఫ్ గోల్సా అవే జరుగుతున్నాయి. సురేష్ గారు ఏం చెప్తారు? సార్ ఇప్పుడు ఏమంటానంటే ప్రజా సమస్యల మీద పోరాడడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మేము ఆల్రెడీ మొన్ననే విద్యుత్ భారాన్ని ప్రజల మీద మోపితే ఏ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేశాం, రైతుల కోసం ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వానికి తెలియజేశాం. ఇవన్నీ కూడా ప్రజల కోసం పోరాటం కాకుండా వేరేది కాదు కదా. పార్టీ కోసం ఏం పోరాడట్లా, ప్రజల కోసమే పోరాడుతున్నాం. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని మాట ఇచ్చి మాట తప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించిందే కదా ప్రజాక్షేత్రంలో. మేము మా స్వార్థ రాజకీయాల కోసం ఎక్కడ మేము ప్రశ్నించింది అయితే కాదు. ఈరోజు రాజధాని విషయంలో ఈ తీర్పుని నేను పూర్తిగా చెప్పాను, దీంతో ఏకీభవించనని చెప్పేసి. అదే విధంగా రాజధానికి దాదాపు 1,00,000 కోట్లకు పై కావాలి అనేసి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే మోడీ గారి ముందర 5 లక్షల కోట్లు అవసరం అవుతుందని చెప్పేసి అన్నారు. మరి రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉంది, ఆర్థిక పరిస్థితి అనేది అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా. అదే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ ని 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి రాజధానిని మనకి ఉపయోగాల్ని మనకు ఉన్నటువంటి వెసులుబాట్లన్నింటినీ కూడా వదిలి తట్టాపుట్ట సర్దుకొని ఉన్న ఫలంగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేయడం జరిగింది. బహుశా ఆయనకు ఉన్నటువంటి ఓటుకు నెట్ కేసు కావచ్చు, ఇంకోటి వెంటనే వచ్చేసి ఆయన ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేశారు, ఆయన వారు హోటల్ రూములకి ఎంత అద్దె ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు, ఇవన్నీ మాట్లాడుకుంటే పెద్ద చర్చ అవుతుంది. కానీ నేనేం చెప్తున్నానంటే ప్రజా ఉపయోగకరమైనటువంటి పనులు, రాజధాని వ్యవహారంలో భావోద్వేగాలతో కూడుకున్నటువంటి పరిస్థితి, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు. సో ఇప్పుడు ఆ భావోద్వేగాన్ని మీరు అర్థం చేసుకున్నారా? అంటే సురేష్ గారు మీరు చెప్పబోయేది ఏంటంటే గతంలో ఉన్న భావోద్వేగాన్ని మీరు అర్థం చేసుకుని రియలైజ్ అయ్యి చర్చించుకుని ఓకే అమరావతి రాజధాని మీరు వినండి అమరావతి రాజధాని మీరు కడతానంటున్నారు కదా 1,00,000 కోట్లతో, ఎలా కడతారో చెప్పండి. మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే సెల్ఫ్ సస్టైన్ ఎలా అవుతుంది, ఎందుకంటే సెల్ఫ్ సస్టైన్ ఎలా అవుతుందో చెప్పలేదు. బహుశా ఇప్పుడు నాకు తెలుసు సెల్ఫ్ సస్టైన్ ఎలా అవుతుందో, కానీ ఇప్పుడు అజయ్ గారు చెప్తారేమో, చూద్దాం ఎలా సెల్ఫ్ సస్టైన్ అవుతుందో. మీరన్నట్టు 1,00,000 కోట్లు తీసుకొచ్చి ఒకేసారి పెట్టరు. ఒకటి ఎవరు ఇవ్వరు, 1,00,000 కోట్లు తెచ్చిపెట్టే పరిస్థితి లేదు. కానీ అది సెల్ఫ్ సస్టైన్ ఎలా అవుతుందో దానికి పద్ధతి ఉంది. ఎందుకు దానికి బడ్జెట్లో పెట్టలేదు? మీరు అడగాల్సిన ప్రశ్న అది. సో మీరు చెప్పాల్సింది ఏంటంటే ముందు నాకు సురేష్ గారు, ఇప్పుడు 3 రాజధానులు కాదు, ఇప్పుడు 3 రాజధానులు ఉన్నాయా లేవా వైసీపీ దీంట్లో మ్యాండేట్ లో అనేది మా విధానం. దానిపైన ఏదైనా స్పష్టమైనటువంటి మార్పు కానీ విధానాలు ఉన్నా పార్టీ అధ్యక్షులు వారు ప్రకటిస్తారు. అంతవరకు మేము అతి త్వరలో ఏమైనా చెప్తారా? నేను చెప్తున్నాను సార్, ఇప్పుడు రాజధాని వ్యవహారం గురించి ఇంతమంది చెప్పినటువంటి విషయాలపైన నేను ఒక చిన్న క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. చెప్పండి. ఇప్పుడు 3 రాజధానుల వ్యవహారంలో అమరావతి కూడా ఉంది. ఎక్కడ కూడా అమరావతి ప్రజలకు అన్యాయం చేయాలనో, అమరావతి రైతులకు అన్యాయం చేసి వారందరూ ఇచ్చినటువంటి త్యాగాల్ని మేమేమో మట్టిగా పంటిపాలు కనీసం మీరు మంచి మనసుతో త్యాగం అన్నారు. మీ వాళ్ళందరూ రకరకాలుగా పాపం వాళ్ళని హ్యాండిల్ చేశారు. సార్ నాకు ఒక 2 నిమిషాలు మీరు సమయం ఇస్తే నా క్లారిటీ మొత్తం మీరు విన్నారంటే అర్థమవుతుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే రాష్ట్రంలో ఎన్నో దశాబ్దాల కాలంగా అన్ని ప్రాంతాల్లో కూడా సమానమైనటువంటి అభివృద్ధి ఉండాలి, అందరికీ కూడా సమానమైనటువంటి ప్రయోజనాలు ఉండాలి, ప్రభుత్వాల నుంచి సమానమైనటువంటి ధోరణితో వాళ్ళకి ఉపయోగాలు లబ్ధి చేకూరాలనేసి ప్రతి రోజు రాయలసీమ వాసిగా నేను చెప్తున్నా. ఎప్పుడు అసలు రాయలసీమనే రాజధాని ఉండాలని ఇప్పుడు కాదు సార్, నేను పుట్టక ముందు నుంచి కూడా ఆ రకమైనటువంటి వాదన ఉండేది. మరి ఒక రాయలసీమ ప్రాంత వాసిగా మా ప్రాంతానికి ఉన్నటువంటి ఆశ అన్ని ప్రాంతాల వరకు ఉంటుంది. ఇప్పుడు 3 రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ తో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయనేటువంటి ఒక సంకల్పంతోనే జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పండి. కాదు ఒకటే సురేష్, నేను ఏమంటున్నానంటే అదే ఉంటే అదే చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిపోయి వారు అసెంబ్లీకి రారు కాబట్టి ఎస్ ఐఎమ్ స్టిక్ టు ద సేమ్ ఓల్డ్ పాయింట్. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే మా ధ్యేయం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లకి పరిపాలన ఆయనకి అధికారం ఇచ్చినప్పుడు కనీసం ఏం చేశారనేది నేను ఇంతకు ముందే ప్రశ్నించాను. కనీసం ఆయన సొంత రాయలసీమ ప్రాంతానికి కూడా ఒక నీటి ప్రాజెక్టును పూర్తి చేయలేదు. నేను అనేక పర్యాలు ముఖ్యమంత్రిగా చేశానన్నారు. రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి గాలేరు నగరి ప్రాజెక్టు, సుజల స్రవంతి హంద్రీ నివా ప్రాజెక్టు ఏమైనా చిత్తశుద్ధి చూపించారా? ఒక నీటి ప్రాజెక్టు ఆయన ఏమైనా పూర్తి చేయగలిగారు? మళ్ళీ అది ఇరిగేషన్ లోకి వెళ్దాం, మళ్ళీ మాట్లాడదాం ఇరిగేషన్. అజయ్ గారు చెప్తున్నా, కరెక్టే, మీరు అన్న పాయింట్ రైజ్ చేసింది ఓకే.